హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కాకరకాయ పొడి. ఇది చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ కాకరకాయ పొడిని తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా టైట్గా ఉన్న బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 15 డేస్ అనేది ఫ్రెష్నెస్ అనేది అలానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు, ఇలా స్టోర్ చేసుకోండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ కాకరకాయ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. పైన చెక్కు తీసిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మనకి డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, క్విక్గా ఫ్రై అయిపోతాయి. ఈ మధ్యలో ఉన్న సీడ్స్ కూడా కొంతమంది ఇష్టపడరు. కావాల్సిన వాళ్ళు ఉంచుకోండి, అవసరం లేని వాళ్ళు తీసేసుకోండి. కానీ సీడ్స్ కూడా ఫ్రై అయ్యాక చాలా టేస్టీగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కాకరకాయ అనేది చాలా మంచిది. ఇలా డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్రై చేసి పెట్టిన కాకరకాయ పీసెస్ ఇంట్లో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెడితే సమానంగా వేగుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కాకరకాయలు అనేది చేదు ఉండదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీడ్స్ కూడా చూసారు వేగిపోయి ఈ కలర్లోకి వస్తుంది, కరకరలాడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం చూయింగ్ చేసినప్పుడు మన పంట కింద పడి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకున్నాక పైన ఉప్పు కారం వేసుకుని కారం కూడా వేసుకోవాలి. ఇలాగ జర్నీ చేసేటప్పుడు ఇవి ఇలా చేసుకుని ఈజీగా క్యారీ చేసుకుని తీసుకెళ్ళచ్చు, కానీ తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సెకండ్ టైం కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను 5 కాకరకాయలకి ఈ కప్పుతోటి 1 కప్ తీసుకున్నాను. ఆయిల్లోనే పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అనేది చేంజ్ చేయక్కర్లేదు. పల్లీలు మొత్తం వేయట్లేదు, ఈ కప్పుతోటి వేస్తున్నాను. మొత్తం వేయట్లేదు ఫ్రెండ్స్, చూడండి. కొన్ని వేస్తున్నాను, మళ్ళీ కొన్ని ఉంచేసాను. సకానికి కొంచెం ఎక్కువగా వేసాను, రిమైనింగ్ అనేది ఉంచేస్తున్నాను. ఇవి ఏం చేస్తానో లాస్ట్లో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత సేమ్ అందులోనే పచ్చెనగపప్పు కూడా వేసేసుకోవాలి. ఈ పచ్చెనగపప్పు కూడా కొంచెమే వేస్తున్నాను, మొత్తం వేయట్లేదు, కొంచెం ఉంచేస్తున్నాను. ఇవి ఏం చేస్తానో లాస్ట్లో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. పచ్చెనగపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 ఎండుమిర్చి తీసుకున్నాను, అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక పైన లిడ్ అనేది పెట్టేసుకోవాలి వెంటనే, లేకపోతే ఆయిల్ అనేది మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్నవి బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్ కింద కాకుండా ఈ విధంగా కచ్చాపచ్చా కింద పట్టుకున్నాక ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దాన్ని మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ పీసెస్లోకి వేసుకోవాలి. తీసుకున్న పల్లీలు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటే వేపుడుపప్పు తీసుకోవాలి, ఫుల్ కప్పు. దీంట్లోకి వేసేసుకుని ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. మనం కాకరకాయలు, పల్లీలు, పచ్చెనపప్పు ఫ్రై చేసుకున్న ఆయిల్ మొత్తం తీసేసుకోవాలి. కొద్దిగా మనకి ఫ్రై తాలింపుకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ మట్టుకే ఉంచుకుని అందులో మనకు కావాల్సినవి, ఇందాక పల్లీలు కొన్ని ఉంచేసాను అన్నాను కదా, ఆ పల్లీలు ఇప్పుడు ఈ తాలింపుకి యూజ్ చేస్తున్నాను. ఇవి 2 ఫ్రై చేసుకోవాలి.
ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా తాలింపు కూడా ఇందులోకి వేసుకున్నాక దానికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారం, తాలింపు అంతా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి, లేకపోతే ఆ పౌడర్ అంతా కాకరకాయలు ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు, కారం పర్ఫెక్ట్గా సరిపోయింది, ఇంక వేయ అవసరం లేదు కూడా. ఇలా కలుపుకున్నప్పుడు చూసుకుని ఉప్పు సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ అంతా కాకరకాయలకు పట్టేసింది చూడండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పొడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.